ఇది గమనించి ఇది దృష్టిలో పెట్టుకొని ఎవరు రెచ్చగొట్టినా గోమారంలైనా ఏమైనా హరీష్ రావు గారిని కేటీఆర్ గారిని మాజీ గౌరవ ముఖ్యమంత్రిని తిరగనీయకు. అది మా సత్తా చూపిస్తారు. గౌరవ ముఖ్యమంత్రి గారు మా రేవంత్ అన్న చెప్పినా కూడా మేము వినే పరిస్థితి ఉండదు. ఆ టైం వస్తే ఒక్కసారి ఆ హీల్డ్ పాయింట్ దాటితే యువనయ్యకు కూడా అయినామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. దేనికైనా లిమిటేషన్స్ ఉంటాయని పదే పదే చెప్తా ఉన్నా. ఆడ మర్డర్లైన ఇట్లా తీసుకుంటే ఇంత పెద్ద చిట్టా ఉంది ఇలా చేసే లెక్కలు. అరే పొద్దున పూట కేటీఆర్ గాంధీ బర్త్డే ఉంటే వాడు బర్త్డే కోని అలవకపోతుండే, రాత్రి పోయి రాజులతో దావత్లలో కలుస్తుండే, బర్త్డే ఆళ్లతో సెలబ్రేట్ చేసుకుంటుండే. ఇప్పుడు ప్రభుత్వం పోగానే మళ్ళీ ఆంధ్ర తెలంగాణ అంటారు. ఏం రాబా ఇది? ఏం పని లేదా మీకు? రెచ్చగొడితే రెచ్చిపోతారు రా, రెచ్చిపోయే పరిస్థితి లేదు. ఎడ రెచ్చిపోతారు? మీరు వాడుకురు అందరినీ, ప్రతి ఒక్కరిని బట్టలు ఇప్పేసారు వాడుకొని. మీ ఉద్యమకారులను వాడుకున్నారు. ఈటల రాజేందర్, సంతోష్ రెడ్డి గారిని ఇట్లా లిస్టు చెప్పుకుంటూ పోతుంటుంది. మీరు చేసిన ఘనకార్యమేంద్రాబాయ్ వాడుకున్నారు. 200% చెప్తా. ఇప్పుడు మళ్ళీ అదే నేను కార్యకర్తలకు ఏమైనా ఏం వీక్నెవరు నన్ను ఉన్నప్పుడు వీకలే 10 ఏళ్ళు ఇప్పుడు వీక్ కావు. నమ్ముతారా ఇల్లు? ఇలా నమ్మితే మొత్తం ఎక్కడిదక్కడ ఇదైతుండే. అరే గోమారం ఇష్యూను అంత పెద్ద ఇష్యూ చేసే అవసరమా? ఎక్కడ పోతుంది? ఇప్పుడు గాంధీ గారు ఉంది ఎగ్జాంపుల్. గాంధీ గారు ఒట్టేసి చెప్తున్నా, నేను కొందరున్నారు ఎమ్మెల్యేలు, నేను ఆ పార్టీలోనే ఉండే, బీఆర్ఎస్ పార్టీలో జీహెచ్ఎంసీ ప్రెసిడెంట్. ఆ టైంలో వీళ్ళందరూ జాయిన్ అయ్యారు. కొందరు పైసలు తీసుకోలే, దాంట్లో నాన్ కరప్ట్ డబ్బులు తీసుకోకుండా టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయింది ఆ రోజు గాంధీ గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కొందరికి మంత్రులు ఇచ్చిండ్రు, మీరు పార్టీ మారంగానే డబ్బులు ఇచ్చిండ్రు. ఇక్కడ డబ్బులు ఇవ్వలేం, మంత్రులు ఇవ్వలేం. ఒకటి గమనించండి, మంత్రులు ఇచ్చి డబ్బులు ఇస్తే ఇలా మీ టీఆర్ఎస్ పార్టీ క్లోజ్ అవుతుంది. ఇలా వాళ్ళు ఇష్టంగా వస్తే ఇప్పుడు నాగేందర్ గురించి చెప్పబోయినా డిబేట్ అయింది. నాగేందర్ గారు మా అన్న, మేము బ్రదర్స్ లాగా ఉంటాం ఏ పార్టీలు ఉన్నా కూడా. నాగేందర్ గారు టీఆర్ఎస్ ఉన్నప్పుడు టోటల్ డిమారలైజ్ అయిపోయిన బతికేమైందన్నట్టు నేనే ఎన్నోసార్లు చూసినా. అరే ఏమన్నా నాగేంద్ర నాకు ఇట్లా అయిపోయిన వీళ్ళకి వచ్చి అంటే, అరే అమ్మా నీదంటే వేరేనే, ఏమైపోయింది బేకార్ వచ్చి వీళ్ళకి అన్నాడు. అలా మాట్లాడండి ఎప్పుడన్నా. ఇలా కాంగ్రెస్ లకు వస్తే సొంత గుడ్డికి రాగానే ఎనర్జీ పెరిగిపోయింది. ఇది వాస్తవమా కాదని మీడియా సోదరులు అడుగుతున్నా. ఫుల్ గట్టిగా మాట్లాడుతున్నారు. అక్కడ ఎక్కడుండే ఫ్రీడమ్? ఆ కుటుంబానికి తప్ప, ఆ కుటుంబం కన్సర్న్ తప్ప ఎవ్వరు ఏం చేయలేడా. లక్షల కోట్ల సెటిల్మెంట్లు కేటీఆర్ గాడు, హరీష్ గాడు వాళ్ళ సొంత కుటుంబం పేర్లు చెప్పదలుచుకోలేదు. వాళ్ళు కూర్చొని మొత్తం క్రీమ్ అంతా దింపడేసిరు రాష్ట్రంలో. ఇలా లక్షల కోట్లకు వెళ్ళిపోయినరు. ఇది నేను ఒట్టేసుకొని చెప్తున్నా, ఏదో తమాషా కుట్టిగా చెప్తలే. వాళ్ళ చిట్టా మళ్ళా రేపు ప్రెస్ మీట్ పెడితే మళ్ళా పెడతాం. వీళ్ళు ఏం చేస్తారంటే వంతులో మాట్లాడిపిస్తారు. దమ్ముంటారే మీరు రండి రా బయటికి. ఎవరిలో మాట్లాడితే వాళ్ళని అయ్యో అమాయకులు అంటారు. ఎందుకంటే రేపు మళ్ళా మాలాంటకే వస్తారు. వాళ్ళని మేమేం అనదలుచుకోలే. ఇది గుర్తుంచుకొని సోయుండి మాట్లాడు. ఇక ముందు ఇదే విధంగా ప్రవర్తిస్తే మాత్రం బిడ్డ నేను అడ్రస్ గలంతే. సిద్దిపేటలో మొత్తము 40 ఏళ్ల నుంచి మీదే రాజ్యం నడుస్తుంది. అరే ఒక ఎస్ఐ, సిఐ, ఏసీపీ ఉన్నంత కాలం ఎస్ఐ ఆడనే ఉండే, సిఐ ఆడనే ఉండే, ఏసీపీ ఆడనే ఉండే. ఇవాళ ఉదాహరణకు చెప్తున్నా, అట్లా మేము చేయాలంటే సిద్దిపేటలో నీ దగ్గర పనిచేసే వాళ్ళు ఇలా గచ్చిపోలి సిఐ అయింది. నువ్వైతే కానిస్తుంటివా? హరీష్ రావు ఊరు అని చెప్పి తీసేస్తుండే. అంటే దీంట్లో ఎవరు ఇన్వాల్వ్ కాలే పొలిటికల్. మరి మా కమిషనర్ గారికి, అవినాష్ మాంతి గారికి తెలుసో లేదో, సిద్దిపేటలో పక్కా అవుట్ రైట్ హరీష్ రావు కున్నోళ్లను గచ్చుబోలు వేసిండు. చాలా రోజులైంది వేసి, ఇప్పుడు 9 నెలలు అవుతుంది. పుల్ల పెట్టినామా మేము? నువ్వు ఊరుకుంటుంటివా? నువ్వు పిలిచి సిపికే అల్టిమేటం ఇస్తుండే మాజీ గౌరవ ముఖ్యమంత్రి, క్యా హుషారీ కర్రా క్యా అని. ఈ ప్రభుత్వం ఆ విధంగా ప్రవర్తిస్తలేదు. సోషల్ మీడియాలో జర్రా ఆవుల రాజిరెడ్డి అన్న మంచిగా మాట్లాడిన సీఐతోని